హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు ఈ వీడియోలో మనం పంజాబీ డ్రెస్, సింపుల్ పంజాబీ డ్రెస్ ప్యాంట్ ఎలా కటింగ్ చేయాలో చూద్దామండి. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే పెడతాను. ఫస్ట్ ఇక్కడ ఆది ప్యాంట్లోంచి కొలతలు అయితే తీసుకోవాలండి. ఫస్ట్ ఇక్కడ ప్యాంట్ యొక్క పొడవు కొలుచుకోవాలండి. తర్వాత ఇక్కడ లూజ్ వచ్చేసి మనకి ఇలా నడుము పట్టి ఉంటుంది కదా, నడుము పట్టి జాయింట్ దగ్గర లూజ్ చూసుకుంటే సరిపోతుంది. ఇది వన్ సైడ్ వచ్చేసి 24 ఇంచెస్ అయితే ఉంది. ఇప్పుడు మనం కిస్తా లూజు కొలుచుకోకపోయినా పర్వాలేదు. ఒకవేళ కరెక్ట్గా ఉండాలి అనుకుంటే మనకి సెంటర్ కుట్టు నుంచి కిస్తా డౌన్ దగ్గర మనం సెంటర్ కుట్టు నుంచి చివరి వరకు కిస్తా లూజ్ చూసుకుంటే సరిపోతుంది. అలాగే కింద కాలు లూజ్ కూడా చూసుకోవాలండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఈ క్లాత్ మనకి 2 మీటర్స్ వస్తుంది. ఒకవేళ క్లాత్ కనుక ఎక్కువ ఉంటే 2.5-2.5 మీటర్లు కూడా వస్తుందండి. ఈ క్లాత్ని ఇలా మనం 4 ఫోల్డ్స్ మీద చేసుకోవాలి. ఫస్ట్ సెంటర్కి ఒక ఫోల్డింగ్ ఉంటుంది కదా, తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. ఇది 2 మీటర్ల ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలా పెట్టుకోవాలి. ఈ క్లాత్ అయితే 2 మీటర్ల కంటే ఎక్కువే ఉందండి, 2.5 మీటర్లు అయితే ఉంది. ఇది చాలా హెవీ సైజ్ వాళ్ళకి అనమాట. లూజ్ కూడా ఎక్కువ పెట్టమన్నారు. ఇక్కడైతే నేను మూడు కూడా ఒకటేసారి కట్ చేసేస్తున్నానండి. అందుకని ఒక దానిపైన ఒకటి 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒకవేళ మీకు డిజైన్ అనేది మనకి ఎలా వస్తే అలా పెట్టుకోవాలండి. మీకు ఇక్కడ ఫస్ట్ లైన్స్ స్ట్రైట్గా వచ్చాయి కాబట్టి స్ట్రైట్గా ఫోల్డ్ చేశాను. ఒకవేళ అలా కాకుండా మీకు లెంత్ని బట్టి కూడా ఫోల్డింగ్ చేసుకోవాలండి. క్లాత్ అనేది తక్కువ వచ్చినప్పుడు పన్నా ఎటువైపు ఎక్కువ ఉందో అలా చూసుకుని ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మన క్లాత్ మొత్తం ఓపెన్ చేసుకుని కూడా ఫోల్డింగ్ చేసుకోవచ్చు. మీకు చూపించడం కోసం ఇక్కడ క్లాత్ అయితే ఫోల్డ్ చేశాను. ఒకవేళ ఒక్కొక్కసారి కొన్ని క్లాత్లకి డిజైన్ అనేది వస్తుందండి. ఆ డిజైన్ అనేది కరెక్ట్గా చూసుకుని ఫ్లవర్స్ అవి వస్తాయి అన్నమాట. ఫ్లవర్స్ ఉన్నప్పుడు ఫ్లవర్స్ అన్నీ కూడా పైకి వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఆ విధంగా డిజైన్ అనేది చూసుకుని కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి. 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత ఇవైతే ఒకదాని మీద ఒకటి సమానంగా పెట్టేసుకుంటున్నానండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత క్లాత్ ఫోల్డింగ్ మన వైపు వస్తుందండి. ఒక ఫోల్డింగ్ మన వైపు వస్తుంది, మనకు ఆపోజిట్లో ఓపెన్స్ ఉంటాయి. అలాగే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి మళ్ళీ క్లోజ్ అయితే ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక ఫోల్డింగ్ ఉంటుంది, మన వైపు ఒక ఫోల్డింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనము చిన్న టిప్ యూజ్ చేసామంటే నడుము బెల్ట్కి కూడా పెద్ద సైజ్ అయినా అతుకులు అనేవి లేకుండా స్టిచ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకి క్లాత్ ఫోల్డింగ్ వచ్చింది కదా లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అటువైపు మనం కాళ్ళు లూజ్ తీసుకున్నామంటే కనుక నడుము పట్టి ఫోల్డింగ్లో వస్తుంది కాబట్టి మనకి జాయింట్స్ అనేవి పడకుండా ఉంటాయి. ఈ క్లోజ్ ఉన్న వైపు ఫస్ట్ ఒక 2 ఇంచెస్ వరకు లైన్ తీసేసుకోవాలండి. క్లాత్ ఫోల్డింగ్ చేసుకోవడానికి. క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కనుక క్లాత్ లెంత్ కన్నా కూడా ఎక్కువ ఉంటే మనం ఇలా కింద 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఫోల్డింగ్ కూడా క్లాత్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ క్లాత్ లెంత్ తక్కువ ఉన్నప్పుడు మనం మళ్ళీ కింద కాలుకి క్లాత్ అనేది సెపరేట్గా జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది కింద బెల్ట్ స్టిచ్ చేసుకోవడానికి. ఇక్కడ టోటల్ ప్యాంట్ లెంత్ వచ్చేసి 43 ఇంచులు ఉందండి. 43 ఇంచులు కింద 2 ఇంచులు మార్కింగ్ చేసుకున్న లైన్ దగ్గర నుంచి మార్కింగ్ చేసుకోవాలి. మనం పైన నడుము పట్టీ కోసం 7 ఇంచెస్ అనేవి తగ్గించేసుకోవాలండి. ఈ 7 ఇంచెస్ మనం ప్యాంటులోంచి నడుము బెల్ట్ ఎంతో తీసుకోవచ్చు, లేదంటే మనం ఒక 7 ఇంచెస్ నడుము బెల్ట్కి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ నడుము బెల్ట్కి 7 ఇంచెస్ తగ్గించేసుకుని మిగిలిన 43లోంచి 7 ఇంచెస్ మైనస్ చేసి మిగిలిన లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసేసుకోవాలి. తర్వాత కిస్తా డౌన్ కోసము 7 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి. హెవీ సైజ్ వాళ్ళకి మనకి కిస్తా డౌన్ వచ్చేసి 14 నుంచి 15 వరకు ఉంటే సరిపోతుంది. పెద్దవాళ్ళకి ఎంత హెవీ సైజ్ వాళ్ళకన్నా కూడా ఈ 15 ఇంచులు అయితే సరిపోతుందండి. ఇక్కడైతే నేను నడుము బెల్ట్లో 7 ఇంచెస్, మనకి ఈ కింద బాటంలో 7 ఇంచెస్ తీసుకుంటే మనకి 14 ఇంచెస్ కిస్తా డౌన్ అయితే వస్తుంది, సరిపోతుందండి. తర్వాత ఈ కిస్తా దగ్గర 2 ఇంచెస్కి లోపలికి మార్క్ చేసుకుని ఇలా కర్వ్ షేప్ అయితే తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మనకి ప్యాంట్ అనేది బాగుంటుంది. కొంతమంది ఇలా కర్వ్ షేప్ తీయకుండా స్ట్రైట్గా కట్ చేసేస్తుంటారు, అలా కట్ చేయకూడదు. ఇలా రౌండ్ షేప్ తీసుకుంటే మనకి ప్యాంట్ అనేది బాగుంటుంది అనమాట. తర్వాత ఈ కిస్తా రౌండ్ తీసుకున్న దగ్గర నుంచి కింద ఖాళీ లూజ్ 6 ఇంచులు మార్కింగ్ చేసుకుని తర్వాత ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుని ఇలా కర్వ్ షేప్ తీసుకుని కట్ చేసుకోవాలండి. ఇక్కడ ప్యాంట్ లూజు మనకి కస్టమర్ చాయిస్ని బట్టి తీసుకోవాలి. కొంతమంది పటియాలా ప్యాంట్లకు లూజ్ ఎక్కువ కావాలనుకుంటారు. ఈ పర్సన్కి హెవీ సైజ్ కాబట్టి నేనైతే పటియాలా ప్యాంట్ టైప్లో కొంచెం లూజ్ అయితే ఎక్కువ పెడుతున్నానండి. కొంతమంది లోపలికి అయితే సన్నగా కావాలనుకుంటారు, వాళ్ళకి సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని
కట్ చేసేసుకోవాలి. అలాగే చివరి వచ్చేసి ఫోల్డింగ్ కోసం క్లాత్ అనేది క్రాస్గా కట్ చేసుకోవాలండి. మనకి పైకి ఫోల్డింగ్ చేసినప్పుడు క్లాత్ అనేది తగ్గిపోకుండా ఉంటుంది. తర్వాత ఈ జాయింట్స్ అనేవి కట్ చేసేసుకోవాలి. ఇలా 3 ప్యాంట్లు కూడా ఒకటేసారి చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి. కట్ చేసేసుకున్నాం కదా, మనకి బాటమ్ అయితే రెడీ అయిపోయింది. అలాగే మనకి పైన ఫోల్డింగ్స్ వచ్చిన దగ్గర కూడా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. వీటిని అయితే సెపరేట్ చేసేసుకుందాం. ఇప్పుడు నడుము బెల్ట్ కోసం మనకి ఫోల్డింగ్ వచ్చిన సైడ్ నుంచి మన నడుము బెల్ట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇవి వచ్చేసి 2 లేయర్స్ ఉన్నాయి కదా, 2 లేయర్స్ మనకి ఇవి వచ్చేసి ఫోల్డింగ్ మీద ఒక్కొక్క ఫోల్డింగ్ 2 లేయర్స్ ఉంది కదా, ఒక్కొక్క క్లాత్ వచ్చేసి 2 ఫోల్డింగ్స్ అయితే ఉన్నాయి. మొత్తం 4 లేయర్స్ మీద ఉందన్నమాట ఈ క్లాత్ని. మనకి ఒక సైడ్ నడుము లూజ్ వచ్చేసి 24 ఇంచులు వచ్చింది కదా, 24ని సగం చేసుకుని 12 ఇంచులు అయితే వస్తుంది. ఈ 12 ఇంచులకి మళ్ళీ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకొని 14 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటే కనుక మనకి లూజ్ అయితే సరిపోతుంది. 14 ఇంచులు మనకి ఇవి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ జాయిన్ చేసుకోవాలి కదా, జాయిన్ చేసినప్పుడు మళ్ళీ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కావాలి కాబట్టి 14 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ కదా, ఈ 7 ఇంచెస్కి మనకి కింద స్టిచ్ కోసం పైన ఫోల్డింగ్ కోసం 2 ఇంచెస్ కలుపుకుని 9 ఇంచులు లెంత్ పెట్టుకోవాలి. అలాగే 14 ఇంచులు 4 లేయర్స్ మీద మార్కింగ్ చేసుకుంటే మనకి నడుము పట్టి అయితే సరిపోతుందండి. చూసారు కదా, మనకి క్లాత్ అనేది ఎక్కడ జాయింట్ లేకుండా పెద్ద సైజు వాళ్ళకి కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు. ఇలాగ 3 ప్యాంట్లు కూడా ఒకటేసారి కట్ చేసుకోవచ్చండి. మనం తర్వాత ఈ మిగిలిన క్లాత్లోంచి మనం బొందుల కోసం అయితే కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా ఎన్ని అయినా కానీ ఒకటే సైజు వాళ్ళకి మనం క్లాత్లన్నీ కూడా ఒకటేసారి కట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే పెడతానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.